కీర్తనలు 114 అధ్యాయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్యభాష గల జనుల నుండి యాకోబు బయలుదేరి వెళ్ళినప్పుడు, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దాన్ని చూచి పారిపోయెను, యొర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దానూ, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమీ, ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు.